అందరికీ నమస్కారం. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ నాయకుడు మన అన్న నిన్న మళ్ళీ పర్యటనకొచ్చారు. గోదావరి జిల్లాలో దేవరపల్లి అనే గ్రామానికి పొగాకు రైతుల ఆత్మహత్యల గురించి పరామర్శించడానికి వచ్చారనమాట. నేను పోయినసారే చెప్పా. "అన్నా నువ్వు పరామర్శించు, పర్యటనలు చెయ్యి. కానీ స్క్రిప్ట్ చదవొద్దు, మైక్ ముందుకు రావద్దు" అని చెప్పా. అన్న వినడు. పోనీ ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళన్నా లాజికల్‌గా ఉంటారా? అన్నీ విషయ పరిజ్ఞానంతో రాస్తారా అంటే, లేదు. వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో రాసిస్తారు అన్నకి. అన్నదొచ్చి చదివి ఇనిపిచ్చి ఎళ్ళిపోతా ఉంటారు. అది గూడా సగం సగం. సరే నిన్న గూడా అదే జరిగింది. రైతు మద్దతు ధర ఎవరిస్తారు? కేంద్రం ఇస్తదన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు. మీరు అన్నిటికి చంద్రబాబు నాయుడు గారినే పెట్టేసేలా ఉన్నారు. తర్వాత పొగాకుకి నాకు తెలిసి ఆ పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలుంటాయి గదా! వాళ్ళు ధర నిర్ణయిస్తారని. చంద్రబాబు నాయుడు గారు కాదు. మీరు అసెంబ్లీకెళ్ళండి. అసెంబ్లీలో ఈ విషయం గురించి చర్చించండి. రైతుల తరపున మాట్లాడండి. పోనీ అసెంబ్లీని ముట్టడించండి. లేదా ధర్నాలు, రాస్తారోకోలు చేయండి రైతులతో కలిసి. వాటి వల్ల నీకు ఉపయోగం లేదని, లేదా నిన్నెక్కడ జైలుకి తీసుకెళ్తారో అనే భయంతో నువ్వవి చెయ్యవు. నీ ఈగోని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళవు. కానీ ఇలా అదేంటి అనుమతి లేని పర్యటనలైతే చేస్తా ఉంటామనమాట. సరే అది ఓకే. పాపం ఆ పొగాకు రైతు భార్యనొకావిడని తీసుకొనొచ్చారు. అన్న స్క్రిప్ట్ చదువుతుంటే పాపం ఆవిడ నిలబడలేక కళ్ళు తిరుగుతున్నాయని అక్కడే కుప్పకూలిపోయింది. అన్న స్క్రిప్ట్ చదువుతానే ఉన్నాడు. పాపం ఆమెను పట్టించుకొని గూడా పట్టించుకోలే. మన పక్కన ఒక మనిషి మనం ఎంత పనిలో ఉన్నా సరే, ఒక మనిషి పడిపోతుంటే ఏం జేస్తాం? ముందు పట్టుకుంటాం. అన్న ఫ్లో అసలు కంటిన్యూ ఎళ్ళిపోతున్నాడనమాట చదువుకుంటా. ఎందుకంటే మధ్యలో ఆపితే అన్నకి మళ్ళీ గుర్తుండదనమాట. అందుకని జెప్పి అన్న చదువుకుంటా ఎళ్ళిపోయాడు. పోనీ లాస్ట్‌లో ఏమన్నా వాళ్ళకి కొంచెం ఏమన్నా ఆర్థిక సాయం ఏమన్నా అందిస్తాను అని అన్నాడంటే అది గూడా లేదనమాట. లాస్ట్‌లో ఏం జెప్పాడు, మన గవర్నమెంట్ రాగానే మద్దతు ధర వచ్చేలాగా జేస్తాను అని జెప్పేసి అన్నాడు. దయచేసి అన్నా ఇప్పుడు మనిషి కష్టంలో ఉంటే ఇప్పుడే ఆదుకోవాలి. ఎప్పుడో మనం అసలు అధికారంలోకొస్తామో రామో గూడా తెలీదు. మనకి కష్టం అన్నప్పుడే ఆ కష్టాన్ని తీర్చాలి గానీ, ఎప్పుడో నా దగ్గరున్నప్పుడు జూస్తాలే అంటే అది దేనికి పనికిరాదన్నా. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడబాకు. తర్వాత ప్రభుత్వం గూడా వీళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళకెంతో కొంత ఆర్థిక సాయం చేయాలి. అలాగే కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి మద్దతు ధర అయినా ఇప్పించాలి. దయచేసి గవర్నమెంట్‌కి ఇదైతే నేను విజ్ఞప్తి చేస్తా.